హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పావని. సో ఇది వచ్చేసి థర్స్డే అనమాట. మార్నింగ్ పూజ అంతా అయ్యింది. పూజ అయినాక డీమార్ట్కి వెళ్ళాలి అనేసి బయలుదేరుతున్నాం. డీమార్ట్కి వెళ్ళేక ముందుగా ఏమేమి ఉన్నాయి ఏం లేవు అని చూసుకుంటున్నాం ఒకసారి. ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయేసి ఉన్నవే తీసుకొచ్చేస్తే వేస్ట్ కదా. దానికోసం ఒకసారి ఇవి అనమాట ఉన్నవి. సో చూసుకుంటున్నాను. అండ్ నేను ట్రావెల్ చేయడం డీమార్ట్కి వెళ్ళడం చూపించట్లేదు, డైరెక్ట్ డీమార్ట్లోకి వచ్చాక చూపిస్తున్నాను. ఎందుకంటే ఎంతసేపు ఆ కార్ జర్నీ అనేది బోర్ కొడుతుంది కాబట్టి. నేను మెయిన్గా డీమార్ట్కి వస్తే ఇలా ఫస్ట్ కప్స్ దగ్గరికి గ్లాసెస్ దగ్గరికి వస్తానండి. ఎందుకంటే నేను అలా అడిక్ట్ అయిపోయినాను వాటికి. నాకు చాలా ఇష్టం అనమాట. ఎక్కడ మెట్రోకి వెళ్ళినా డీమార్ట్కి వెళ్ళినా ఫస్ట్ ఈ బౌల్స్ గ్లాసెస్ వీటి దగ్గరికే వస్తాను. ఈ డీమార్ట్లో అయితే కలెక్షన్ చాలా బాగుంటాయి. కప్స్ కానీ అండ్ గ్లాసెస్ కానీ అలాంటివి చాలా చాలా బాగుంటాయి. మీకు ఎవరికైనా నచ్చితే వస్తారు అనే కోసమే నేను ఈ వీడియో క్లియర్గా చూపిస్తున్నాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అండ్ ఇక్కడ చూసారంటే మినీ ఫ్యాన్ అనమాట. అండ్ ఇక్కడ మనకు కంటైనర్స్, మనం ఏమన్నా పప్పు షుగర్ ఇలాంటివి వేసుకోవడానికి 79 రూపీస్. అది ఒక్కటి చాలా స్ట్రాంగ్ ఉంటుంది అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి 6 పీస్ కంటైనర్, చిన్న నుంచి మీడియం సైజ్ అండ్ పెద్ద సైజ్ అలా ఏమైనా వేసి పెట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇది కూడా ఇంకొక డిఫరెంట్ కంటైనర్, ఇది కూడా 79 రూపీస్. ఇది కొంచెం పైన క్యాప్ డిఫరెంట్గా ఉంటుంది, దానిలోనే పెద్ద సైజ్ కూడా ఉందన్నమాట. సో ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుంది అనేసి తీసుకుంటారు, వచ్చి చూస్తారు అనేసి ఈ వీడియో మీకు క్లియర్గా చూపిస్తున్నా. నేనైతే ఎలాంటి కంటైనర్స్ కానీ కప్స్ కానీ గ్లాసెస్ కానీ తీసుకోలేదు, ఎందుకంటే ఇంట్లో ఆల్రెడీ ప్లేస్ కూడా లేదు, చాలా కలెక్ట్ చేసి పెట్టేశాను అనమాట. సో మేము డీమార్ట్ షాపింగ్ చేసుకొని ఫైనలీ ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చి నేను ఏమేమి తీసుకున్నా మెయిన్ చూపిస్తున్నాను, అంటే సర్దుకోవడం చూపిస్తున్నాను, ఏం తీసుకున్నా అని కూడా క్లియర్గా. అన్నీ కాకపోయినా కొన్ని అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను. చాలా రోజులైంది కదా, పాతవన్నీ తీసేసి ఇది మొత్తం క్లీన్ చేసుకొని ఆ తర్వాత కొత్తవన్నీ నీట్గా అరేంజ్ అయితే చేసేసుకుంటాను. నేను తీసుకొచ్చింది ఆల్మోస్ట్ ఇలాంటివే ఉంటాయి, ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఇలాంటి ఫుడ్. అంటే నాకు రెగ్యులర్గా రైస్, ఎప్పుడు రైసే ఎందుకు అనేసి నేను అప్పుడప్పుడు ఇలా తెచ్చి పెట్టుకుంటాను అనమాట. ఇది నైట్ లేదంటే మార్నింగ్ ఎప్పుడైనా మూడు తినాలి అనిపించినప్పుడు సో చేసుకొని తినేస్తాను. సో టీషా కూడా ఇష్టమే, కానీ నేను ఎక్కువ తింటే తను కూడా అడుగుతూ ఉంటుంది అనేసి రేర్గా చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ ఏమీ లేదు అన్నప్పుడు ఇది ఒక ఆప్షన్ అనమాట. అండ్ మిల్లెట్స్ తీసుకొచ్చా, ఎందుకు అంటే మిల్లెట్స్ చాలా మంచిదన్నమాట హెల్త్కి. మిల్లెట్స్తో మనం దోశ కూడా చేసుకోవచ్చు, నానబెట్టుకొని బ్లెండ్ చేసుకొని. సో ఇదైతే హెల్త్ చాలా మంచిది అండ్ డైట్ కూడా మంచిది అనమాట. దానికోసం నేను మిల్లెట్స్ అని తీసుకొచ్చాను ఈసారి. మిల్లెట్స్ 1+1 ఆఫర్ ఉంది, అందుకోసమే 1+1 తీసుకొచ్చుకున్నాను. ఎందుకంటే యూస్ చేసి అసలు ఇప్పుడు దోశ అంతా కూడా చేసుకోవచ్చు అండ్ వీటితో కిచిడి లాగా కూడా చేసుకోవచ్చు కాబట్టి యూజ్ అవుతుందని తీసుకొచ్చేసాను. అండ్ ఇవి డేట్స్ కూడా చాలా 24 months వరకు ఉంది బెస్ట్ బిఫోర్, దానికోసమే తీసుకొచ్చాను. అండ్ హనీ 1+1, ఎందుకంటే నేను మామూలుగా మార్నింగ్లో మేము కెలాగ్స్ అవి ఇవి తింటాం, దానిలో హనీ వేసుకుంటే మంచిది. ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ ఆర్ జాగరీ బెల్లం హనీయే యూజ్ చేస్తాం, దానికోసమే హనీ ప్యాక్ తీసుకొచ్చాను. సో ఫైనలీ తీసుకొచ్చినవన్నీ ఇలా నీట్గా అరేంజ్ చేసుకున్నాను. ఇంక ఇవన్నీ కంప్లీట్ అయ్యే వరకు ఏ డీమార్ట్కి మెట్రోకి వెళ్ళను అనమాట, ఎందుకంటే మళ్ళీ తీసుకొచ్చి వేస్ట్ చేయడం అవసరం లేదు అని. సో లంచ్ కూడా ప్రిపేర్ అయిపోయింది, వెజిటేబుల్ సాలడ్ అనమాట. లంచ్ అంతా అయిపోయింది. సో అలాగే ఈరోజు నేను నా డైనింగ్ టేబుల్ కూడా కొంచెం ఆర్గనైజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. లాస్ట్ ఎప్పుడో ఒక వీడియో పెట్టాను ఆ డైనింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ అనేసి, బట్ అన్ని రోజుల నుంచి చాలా అంటే చేంజ్ చేయలేదు, అప్పుడు ఎలా ఉండిందో అలానే చేసుకున్నాను. సో ఇప్పుడు కొంచెం చేంజ్ ఓవర్ చేద్దాము అనేసి ఇలా చేసుకుంటున్నాను. సో అది ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను.
సో ఇప్పుడు నేను ముందుగా ఎలా ఉంది డైనింగ్ టేబుల్, చేశాక ఎలా ఉంది అని కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఎలా ఉంది ప్రెజెంట్ డైనింగ్ టేబుల్ పైన వస్తువులు ఎలా ఉందనేసి మీరు చూడండి. సో ఇలా ఉందన్నమాట. ఇక్కడ ఈ ఫ్రాగ్రెన్స్ ఫ్లేవర్స్ వస్తాయి కదా, డ్రై ఫ్లేవర్స్, అవన్నీ పెట్టేసుకున్నాను. సో ఎలా అంటే అలా ఉంది, ఎందుకంటే దీని మీద కూర్చొని తీసే పెయింటింగ్ అని అలా అంతా కూడా వేసుకుంటుంది కాబట్టి ఇలా ఉంది. నేను జస్ట్ కొంచెం చేంజ్ ఓవర్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఇప్పుడు క్లీన్ చేసుకొని దానిపైన ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను, ఏమేమి పెట్టుకుంటాను అనేది కూడా నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. మిస్ కాకుండా లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. చిన్న మేకోవర్, డైనింగ్ టేబుల్ మేకోవర్. సో మరి ఇప్పుడు ఆలస్యం ఎందుకు, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఈ టేబుల్ మీదకి ఒక కవర్ ఆర్డర్ చేశాను అమెజాన్లో. నేను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. సో యాక్చువల్లీ కవర్ అనేది వద్దనుకున్నాను, ఇలానే ప్లెయిన్ బాగుంటుంది అనేసి. దీనిపైన గ్లాస్ కూడా వేయించలేదు, ఎందుకంటే ఈ వుడ్ ఫినిష్ అనేది కనిపించదు అనేసి. సో కొన్ని రోజులు నేను అలానే ప్లెయిన్ వదిలేసాను కాబట్టి ఇంకొన్ని రోజులు నా సాటిస్ఫాక్షన్ కోసం నేను ఈ క్లాత్ ఆర్డర్ చేసుకొని వేసుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఒకేలాగా వద్దు కదా, కొంచెం డిఫరెంట్గా మార్చుకుంటూ ఉంటేనే కదా మనకు ఇంట్లో చూడడానికి బాగుంటుంది. అందుకోసమే నేను ఇప్పుడు ఈ కవర్ ఆర్డర్ చేశాను. ఇదైతే చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా థిన్గా కూడా ఉంది. చూడండి ఇలా ఉందన్నమాట. మరీ క్లోజ్డ్గా ఉండదు టేబుల్, కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనమాట. కొంచెం డిఫరెంట్గా మార్చుకుంటూ ఉంటేనే కదా మనకు ఇంట్లో చూడడానికి బాగుంటుంది. అందుకోసమే నేను ఇప్పుడు ఈ కవర్ ఆర్డర్ చేశాను. ఇదైతే చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా థిన్గా కూడా ఉంది. చూడండి ఇలా ఉందన్నమాట. మరీ క్లోజ్డ్గా ఉండదు టేబుల్, కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనమాట. నేను మీకు క్లియర్గా కూడా చూపిస్తాను, చూడండి. క్లాత్ ఈ సైజ్ కూడా చాలా పెద్దదే, ఎంత పెద్ద టేబుల్ కన్నా వేసుకోవచ్చు. అంటే మ్యాక్సిమం ఆ సైజ్ ఉంటుంది కదా, ఆ టేబుల్స్కి అయితే చాలా ఫ్రీగా వేసుకోవచ్చు అనమాట. చూడండి ఎక్స్ట్రా కూడా వచ్చింది సైడ్స్లో. ఇలా ఉందన్నమాట డిజైన్. సో మనకు లోపల టేబుల్ కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. సో చూసారు కదా, ఇది వేసాక కొంచెం లుక్ మారింది. మామూలుగా క్లాత్ వేసుకోవడం అంటే ఓల్డ్ పీపుల్ వేసుకుంటారు కదా, ఏ టేబుల్ పైన క్లాత్ వేసుకోవడం అని అంటూ ఉంటారు. బట్ మనము ఒకసారి ట్రై చేస్తే ఎందుకు బాగో చెప్పండి. ప్రతిసారి టేబుల్ని అలానే ఎంటీగా వదిలేసి దానిపైన పెట్టుకుంటే ఫుల్ డస్ట్ చేరుతుంది, క్లీనింగ్కి కూడా చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడు ఈ క్లాత్ అనేది వేసుకున్నాను, ఎందుకంటే ఒకవేళ డస్ట్ అయినా కూడా క్లాత్ని ఉతికేయవచ్చు కాబట్టి టేబుల్ పైన ఎక్కువ డస్ట్ అవ్వదు కాబట్టి ఇలా వేసేసుకున్నాను. సో దీనిపైన నేను ఎలా సింపుల్గా ఆర్గనైజ్ చేసుకుంటానని కూడా నేను మీకు వీడియో చూపిస్తాను. ఈసారి ఆ రెడ్ టేబుల్ మ్యాట్స్ వేసి ఇలా నార్మల్ రెగ్యులర్గా వేసుకుంటున్నా, ఎందుకంటే అవి కొంచెం డర్ట్ అయ్యాయి, వాష్ కూడా చేసుకోవచ్చు అండ్ చేంజ్ ఓవర్గా ఉంటుంది కదా అని ఇప్పుడు ఇలాంటి వేసుకుంటా. ఇది వచ్చేసి డబుల్ సైడ్ అనమాట. ఒక సైడ్ ఇలా ఉంది, ఒక సైడ్ ఆరెంజ్ ఇలా వచ్చింది. వీటిలో 3 సైజెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి గ్లాసెస్ పెట్టేదానికి ఒక చిన్న సైజు అండ్ మీడియం సైజ్ ఇలాంటిది అనమాట. బౌల్స్ ఏదైనా పెట్టుకోను. అండ్ ఇవి వచ్చేసి మనం ఫుడ్ తినేటప్పుడు రెగ్యులర్గా వేసుకునేలాగా. నేను ఈ మీడియం సైజ్ని ఫస్ట్ మిడిల్లో వేసుకుంటాను. ఇక్కడ కొంచెం ఆర్గనైజ్ చేసుకుందాం అనేసి ఇలా మిడిల్లో ఒకటి వేసుకున్నాను. సో ఈసారి లాస్ట్ టైం లాగా డిఫరెంట్గా డిజైన్ చేసిన ప్లేట్ లాగా కాకుండా ఈ గ్లాస్ ప్లేటే పెట్టుకుంటున్నా, ఎందుకంటే గ్లాస్ జగ్ అదంతా అరేంజ్ చేసుకుంటాను ఇక్కడ. దానికోసం సింపుల్గా చిన్నది ఇలా పెట్టేసుకున్నాను. సో ఇది అనమాట జగ్. నేను ఇక్కడ దగ్గరలో రాయల్ మార్ట్ ఉంటే అందులో తెచ్చుకున్నా ఇది. సో వీటిని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలన్నమాట. ఒక్కసారి మిస్ అయిందంటే అంతే ఢమేల్ అని పగులుతుంది. సో వీటికి
2 గ్లాసెస్ ఇలా పెట్టేసుకుంటాను. అండ్ చిన్నదని చెప్పాను కదా ఇదనమాట. దీన్ని ఇక్కడ పెట్టుకొని దీనిపైన ఏదైనా పాట్స్ అరేంజ్ చేసుకుంటా. సో తడా నా డైనింగ్ టేబుల్ రెడీ అయిపోయింది. అక్కడ చూసారు కదా, ఇదంతా ముందు నేను వాల్ డెకార్ చేసుకున్నాను ప్లేట్స్తో. సో అక్కడ ఒక ప్లాంట్ అండ్ నా డైనింగ్ టేబుల్ ఇలా చూసారా, ఈ లుక్కే మారిపోయింది. కొంచెం డిఫరెంట్గా నాకైతే చాలా బాగా నచ్చింది, సింపుల్గా ఉంది. ఇక్కడైతే నేను ప్లాంట్స్ ఆల్మోస్ట్ ఒక 3 ప్లాంట్స్ పెట్టుకున్నా. అండ్ ఆ ఫ్రాగ్రెన్స్ డ్రై ఫ్లేవర్స్ ఒక్కటి పెట్టుకున్నా అంతే. అండ్ వాటర్ జగ్ అండ్ 2 గ్లాసెస్. ఈ మ్యాట్స్ వచ్చేసి ఇలా వేసుకున్నా. యాక్చువల్లీ ఈ క్లాత్ పైకి ఇవి సెట్ అయ్యి అనిపించింది. సో అది వద్దనుకుంటే ఇలా కూడా వేసుకోవచ్చు, బట్ ఆపోజిట్ కలర్గా ఉందని వద్దనుకున్నాను. ఇదైతే లైట్ కలర్గా ఉంది కదా, బాగుంది అనిపించింది. చాలా డీసెంట్గా అనిపిస్తుంది. సో ఇదండి నా డైనింగ్ టేబుల్ ఆర్గనైజింగ్. చాలా సింపుల్గా డీసెంట్గా చేసుకున్నాను. ఎందుకంటే డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు గజిబిజిగా ఉండకూడదు. మనకు అన్నీ తీసి ఎవరైనా అందరూ వచ్చి కూర్చున్నప్పుడు అన్నీ తీసి పక్కన పెట్టేలాగా ఉండకూడదు. సో సింపుల్గా అలానే స్టాండర్డ్గా ఉండేలాగా పెట్టేసుకున్నాను. ప్లాంట్స్ అండ్ ఈ వాటర్ జగ్. ఇది ఆ వాటర్ జగ్ కూడా నేను సన్నగా కొంచెం డిఫరెంట్ షేప్ తీసుకొచ్చుకున్నా. పెద్ద పెద్ద జగ్స్ మాకు అవసరం లేదు కాబట్టి వాటర్ కూడా ఫిల్ చేసి పెట్టే. ఎందుకంటే అక్కడ వాటర్ పోసి పెట్టుంటే నార్మల్గానే యాజ్ యూజువల్ వచ్చి తాగుతాం అనుకోండి. కాకపోతే ఫస్ట్లో పోసి పెట్టినప్పుడు మా తీసే చిన్నపిల్ల కదా, నాకు కావాలి అని ఆడుతూ ఉండిద్ది. బట్ ఇప్పుడు ఏదైనా ముట్టుకోవద్దు అంటే అస్సలు ముట్టుకోవద్దు, చాలా జాగ్రత్తగా ఉంటుంది అన్నమాట తను కూడా. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకు అంటే వైట్ క్లాత్ పైన ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం చాలా నీట్గా ఉంది. సో మీ అందరికీ కూడా నా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.